నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన వీడియో ఇంట్రడక్షన్ టు ఎక్సెల్. ఇందులో మన టాపిక్స్ వచ్చేసి రిబన్ ట్యాబ్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఫార్ములా బార్, వర్క్ షీట్, స్టేటస్ బార్. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను ఒక కొత్త వర్క్ బుక్ ఓపెన్ చేశాను. వెల్కమ్ టు ఎక్సెల్ 2019. కంగారు పడాల్సింది ఏం లేదండి. మీ దగ్గర ఓల్డ్ వర్జన్ ఉన్న సేమ్ ఇలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక కొత్త వర్క్ బుక్ ఓపెన్ చేస్తామో బై డిఫాల్ట్ నేమ్ బుక్ 1 అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బుక్ 1. సపోజ్ నేను ఇంకొక కొత్త వర్క్ బుక్ ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు బుక్ 2 అని, మరొకటి ఓపెన్ చేశాను అనుకోండి అప్పుడు బుక్ 3 అని బై డిఫాల్ట్ వస్తుంది. ఈ టాప్లో ఉంది చూడండి, ఇది టైటిల్ బార్ అంటారు. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ బుక్ పేరు ఇస్తారో ఆ పేరు ఇక్కడ కనిపిస్తుంది. దీని లెఫ్ట్ సైడ్లో మనం దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దీనిలో సేవ్ ఆప్షన్, అండూ ఆప్షన్, రీడూ ఆప్షన్, ఇంకా కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటాయి. ఈ పేరు రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, దీన్ని విండో కంట్రోలర్స్ అంటాం. మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్ అండ్ క్లోజ్ బటన్ ఉంటాయి. దీని కింద మీరు చూడొచ్చు చాలా టూల్స్ ఉన్నాయి కదండి, దీన్ని మనం రిబ్బన్ ట్యాబ్ అంటాం. సో టోటల్గా మనం 9 రిబ్బన్ ట్యాబ్స్ ఉంటాయి మనకి. సో చూడొచ్చు ఇక్కడ హోమ్ రిబ్బన్ ట్యాబ్ 1, ఇన్సర్ట్ 2, పేజ్ లేఅవుట్ 3, ఫార్ములా ట్యాబ్ 4, డాటా ట్యాబ్ 5, రివ్యూ ట్యాబ్ 6, వ్యూ ట్యాబ్ 7, హెల్ప్ ట్యాబ్ 8, ఫస్ట్లో ఉంది కదండి ఫైల్ ట్యాబ్ 9. సో టోటల్ 9 ట్యాబ్స్ ఉంటాయండి, 9 రిబ్బన్ ట్యాబ్స్ ఉంటాయి. మీకు రిబ్బన్ ట్యాబ్లో మళ్ళీ లాజికల్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు హోమ్ ట్యాబ్ ఉంది కదండి, ఇందులో మళ్ళీ క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, అలైన్మెంట్ అని, నంబర్ అని, స్టైల్స్ అని, సెల్స్ అని, ఎడిటింగ్స్ అని, మళ్ళీ డిఫరెంట్ లాజికల్ గ్రూప్స్ ఉంటాయి. లాజికల్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే, సపోజ్ నేను ఇప్పుడు నా పేరు అరుణ్ రెడ్డి అని టైప్ చేశానండి. ఇప్పుడు నేను ఈ పేరుని ఎడిట్ చేయాలన్నా, సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా, ఇవన్నీ ఫాంట్ లాజికల్ గ్రూప్ కిందకి వస్తాయి. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ, ఇప్పుడు నేను బోల్డ్ అన్న క్లిక్ చేశాను అనుకోండి, బోల్డ్ అనేది పోయింది, అన్బోల్డ్ అయింది. అండర్లైన్ క్లిక్ చేశాను అనుకోండి, అండర్లైన్ అయింది. సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే చూడండి. సో ఈ ఫాంట్కి సంబంధించిన అన్ని ఆప్షన్ ఈ లాజికల్ గ్రూప్లో ఉంటాయి. ఈ కార్నర్లో మీకు చూడొచ్చు ఒక యారో బటన్ ఉంటుంది, దీన్ని మనం డైలాగ్ లాంచర్ అంటాం. ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి మీకు. ఈ లాజికల్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఈ డైలాగ్ లాంచర్లో ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు నంబర్స్, అలైన్మెంట్స్, ఫాంట్, బార్డర్, ఫిల్, ప్రొటెక్షన్. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ కొడుతున్నానండి. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ లాజికల్ గ్రూప్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఈ రిబ్బన్ ట్యాబ్ వద్దనుకుంటున్నారు, మీరు ఈ స్పేస్ని యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏదో ఒక రిబ్బన్ ట్యాబ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి హోమ్ ట్యాబ్ ఉంది కదండి, ఇప్పుడు హోమ్ ట్యాబ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి, రిబ్బన్ ట్యాబ్ మాయమైపోయింది. కంగారు పడాల్సింది ఏం లేదండి, మళ్ళీ ఏదో ఒక రిబ్బన్ ట్యాబ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి రిబ్బన్ ట్యాబ్ తిరిగి వచ్చేస్తుంది. బాగుంది కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఒక ఫైల్ మీ సిస్టంలో ఉంది, అది మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ ఫైల్ ట్యాబ్ ఉంది కదండి, ఫైల్ ట్యాబ్ క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. న్యూ, ఓపెన్, సేవ్ యాస్. అందులో ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు రీసెంట్ ఫైల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ ఫైల్ నేమ్ కనిపించలేదనుకోండి, మీరు బ్రౌజ్ అని క్లిక్ చేసి ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో అది ఓపెన్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్రడక్షన్ టు ఎక్సెల్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. నైస్, బాగుంది కదండి. సో ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రిబ్బన్ ట్యాబ్ కింద మీరు ఒక బార్ చూడొచ్చు, దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఈ ఫార్ములా బార్లో సపోజ్ ఇక్కడ చూడొచ్చు, నేను అజయ్ అనే అబ్బాయికి 40 మార్క్స్ ఉన్నాయి కదండి, నేను ఆ 40 మార్క్స్ సెల్ పైన క్లిక్ చేస్తే మార్క్స్ చూపిస్తుంది. అదే నేను ఇక్కడ లాస్ట్లో టోటల్ ఉంది, దానిపైన క్లిక్ చేయగానే చూడండి ఫార్ములా చూపిస్తుంది. సో ఫార్ములా బార్ ఏంటంటే, సెల్లో మనం క్లిక్ చేసినప్పుడు డాటా చూపిస్తుంది, ఒకవేళ డాటా లేనప్పుడు దాని ఫార్ములా చూపిస్తుంది. సో ఇలా మనం ఎక్కడన్నా ఏమైనా సెల్ పైన ఫార్ములా ఉందనుకోండి, ఈజీగా కనిపెట్టవచ్చు. మనం ఇప్పుడు మన మెయిన్ సెక్షన్కి వచ్చేద్దాం, అదే వర్క్ షీట్ అండి. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఈ ఏరియాని మనం వర్క్ షీట్ అంటాం. సో బై డిఫాల్ట్ మనకి ఒకటే షీట్ ఉంటుంది, షీట్ 1.
మీరు ఎప్పుడైనా ఒక ఫైల్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, దాన్ని వర్క్బుక్ అంటాం. ఒక వర్క్బుక్లో చాలా వర్క్ షీట్స్ ఉంటాయి. సో కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్క్బుక్. మీరు ఎక్సెల్ 2010 లేదా దాని ముందు వర్జన్ వాడుంటే మీకు 3 షీట్స్ కనిపిస్తాయి బై డిఫాల్ట్. మీరు ఎక్సెల్ 2000 తర్వాత లేటెస్ట్ వర్జన్స్ 2013 కానీ 16 కానీ 19 కానీ వాడితే మీకు బై డిఫాల్ట్ ఒకటే షీట్ కనిపిస్తుంది, షీట్ 1. మీరు ఇంకా ఎక్కువ షీట్స్ కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తే చూడండి షీట్ 2. ఇంకోటి కావాలంటే మళ్ళీ క్లిక్ చేయండి ప్లస్ సింబల్, షీట్ 3. బాగుంది కదండి. మనం ఇప్పుడు షీట్ 1కి వెళ్దాం. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టోటల్ వర్క్ షీట్ రోస్ అండ్ కాలమ్స్గా డివైడ్ అయింది. కాలమ్ నేమ్ ఏమో ఆల్ఫాబెట్స్ ABCD అని ఇచ్చారు. రోస్ నేమ్ ఏమో 1 2 3 నంబర్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఒక్కొక్క సింగిల్ బాక్స్ ఉంది కదండి, దీన్ని మనం సెల్ అంటాం. సో నేను ఎప్పుడైతే ఈ సెల్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక గ్రీన్ బార్డర్ వస్తుంది. ఓకే, సో ఇది యాక్టివ్ సెల్ అంటారు. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొక సెల్ పైన క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం యాక్టివ్ సెల్ అంటాం. ఇక్కడ ఒక నేమ్ బాక్స్ అని ఉంటుంది, దీన్ని నేమ్ బాక్స్ అంటాం. ఏదైతే మీరు సెల్ పైన క్లిక్ చేస్తారో ఆ సెల్ నంబర్ ఇక్కడ ఇస్తుంది చూడండి, H4 అంటే H అనేది కాలమ్ నంబర్, 4 అనేది రో నంబర్. సో కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సెల్ నంబర్. ఓకే, సో రో నంబరు కాలమ్ నంబర్ కాంబినేషన్తో మనం సెల్ నంబర్ అంటాం. దీన్ని యాక్టివ్ సెల్ అంటాం. మనం ఎక్సెల్లో చేసే ప్రతి ఒక్క పని ఈ వర్క్షీట్లోనే చేస్తాం. ఈ వర్క్షీట్ కింద మీకు చూడొచ్చు, దీన్ని మనం స్టేటస్ బార్ అంటాం. సపోజ్ ఇక్కడ మార్క్స్ ఉంది కదండి, ఈ మార్క్స్ కాలం మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ స్టేటస్ బార్ యాక్టివ్ అయ్యి అక్కడ యావరేజ్, కౌంట్, సమ్ చూపిస్తుంది చూడండి, యావరేజ్, సమ్, కౌంట్. ఈ స్క్రీన్ షాట్ ద్వారా మీరు చూడొచ్చు, ఎప్పుడైతే మీరు మార్క్స్ కాలం సెలెక్ట్ చేసుకున్నారో మీ స్టేటస్ బార్ యావరేజ్, కౌంట్, సమ్ 3 చూపిస్తుంది. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ ప్రాక్టీసింగ్. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.